వెల్కమ్ టు లెజెండ్ టీ. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ప్రజావాణి దగ్గరికి ప్రజలైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా లేదని చెప్పి చాలా మంది కూడా రకరకాల ధృవీకరణ పత్రాలు తీసుకొని వస్తూ ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడడం లోపల వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, బయట ఇట్లా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాడు. అసలు ఎటువంటి సమస్య పైన వచ్చినా మాట్లాడదాం. బాబు ఎక్కడ నుండి వచ్చారు? నమస్తే సార్. ఎక్కడ నుండి వచ్చారు? నేను పంజాబ్ నుంచి వస్తున్నా. ఏం సమస్య, ఏ సమస్య పైన వచ్చిన? అంటే ఒకప్పుడు ఇంద్రమ్మ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని ఆస్తులు పోగొట్టుకున్నా నేను. అంటే ఆవిడ ఆర్డర్ ఏంటంటే 5 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటే వాడికి ఇల్లు ఫ్రీ అన్నారు. వాడిదే సొంతం. రెంట్ లేదు, ఇంకా మళ్ళా వాడికి సొంతం. గవర్నమెంట్ రూల్స్ ఆవిడ ఉన్నప్పుడు దున్నేవాడికే పొలం సొంతం అన్నారు. ఇంద్రమ్మ పీరియడ్లో దున్నేవాడికే పొలం సొంతం అన్నారు. మరి పొలం సొంతం, ఇల్లు సొంతం అనేటప్పటికి మేము ఉన్న ఇల్లు అమ్మేటప్పుడు మాకు తెలియదు. అద్దెకు ఉండేవాడేమో ఖాళీ చేయలే, ఇప్పటికీ ఖాళీ చేయలే. అంటే ఇంద్రమ్మ పథకం వచ్చిందని రేవంత్ రెడ్డి గారు ఏదో అలౌన్స్ ఇస్తే దాని వలన ఒక ఆశతో వచ్చారు. అంటే ఇంద్రమ్మ ఇల్లు మూలంగా మనకు కూడా వస్తుందేమో చూద్దామనే ఒక కోరిక. ఇప్పుడు ఎప్పుడు ఇంద్రమ్మ పథకం ప్రజాపాలన ఎప్పుడు స్టార్టింగ్ చేశారో అప్పటి ప్రతి వారం 2 సార్లు వస్తున్నా. 2 సార్లు వస్తున్నా, ఏ ప్రోగ్రాం చూసినా ఏం కనపడట్లేదు. ఏది ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న ప్రకారం 6లో 3 పోయినా 3 ఒప్పుకున్నారు కనుక అది సక్సెస్ చేస్తే ఆయన జీవితం ఇంకా బాగానే ఉంటుంది. అంతకంటే మన 6లో 3 వచ్చినాయి, 3 రాలేవు. 6 గ్యారంటీలు ఏదేదో చెప్పారు సార్. 6లో 3 ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఇల్లు. ఇంకోటి ఆడవాళ్ళకి 2500 ఫ్రీ బస్సు, సబ్సిడీ గ్యాస్ లేదు. గ్యాస్ మళ్ళీ మామూలే. అంటే అనుకుంటున్నారు కానీ మామూలే. ఏం సార్, ఏది ఎలాగున్నా వారు ఇచ్చిన దాన్ని బట్టి మనం తీసుకోవాలా కానీ వారిని నిందపెట్టి మాట్లాడేది కాదు. ఎందుకంటే వారికి కూడా ఇంకొకటి ఇవ్వాల, ఆయనకి ఇంకొకటి ఇవ్వాల. వాళ్ళు ఇద్దరు ఇస్తేనే ఏం ఇవ్వాలి. ప్రజల సొమ్మే కదా, ప్రజలు పన్నులు కడుతున్న సొమ్మే కదా, వాళ్ళకు వివరిస్తారు, ఇంకా ప్రజలే ఇస్తారు కదా. ప్రజలే ఇచ్చినా కూడా ఆయన ఒప్పుకోవాలి కదా. మోదీ గారు ఒప్పుకోవాలా. మోదీ గారు ఒప్పుకున్నాక ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ ఒప్పుకోవాలా. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నుంచి రెడ్డి గారికి ఒప్పుకున్న ప్రకారం ఇవ్వాలి కదా. ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన ఏం చేస్తాడు? చెప్తాడు జనానికి, పార్టీ చేర్చుకోవడం కోసం చేశారు. కానీ దానివల్ల తప్పు ఆయనది కాదు. భగవంతుడి కృప ఉంటే దొరుకుతాయి అందరికీ. అందరూ బాగానే ఉండాలంటే, రెడ్డి గారు ఇంకా బ్రతకాలంటే, ఇంకా అదే ఉద్యోగాలు ఉండాలంటే ఆయన చేసింది 3 వాగ్దానాలు కరెక్ట్గా ఖచ్చితంగా చేయాలి. నాకు ఇల్లు కొరకే కాదు, కరెంటు ఏమో 3 ఒప్పుకున్నారు. నేను బట్టి ఇప్పుడు సీనియర్ సిటిజన్ కోసం తిరుగుతున్నా. అసలు సీనియర్ సిటిజన్ దాని ఒక పర్టికులర్ ఏంటి, దానివల్ల ఉపయోగం, సీనియర్ సిటిజన్కి ఏంటి ఉపయోగం అని అడిగితే వాళ్ళకే తెలియదు. ఇంకొక ఆ రసీట్ ఇచ్చిన కాడ పోయి అడిగితే నాకు తెలియదు, వాళ్ళని అడగమన్నారు. మరి ఎవరిని అడగాల? ఆ పర్టికులర్ రాస్తే పోయేది కదా. ఇప్పుడు చూడండి, ప్రతిసారి ఆర్టీసీ వాళ్ళు ఎవరు వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, కొన్ని వందల మంది. ఎవరి కోసం? మీ దర్శనం కోసమే. మరి మీ దర్శనం వేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు లేరా మీరు పోయినప్పుడు లోపలికి? అందరికి ఎవరున్నారు సార్? ఎంప్లాయర్సే ఉన్నారు. ఎంప్లాయర్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు అన్నారు, రాజీవ్ గాంధీ ఇచ్చాడు, ఒప్పుకుంటా. రాజీవ్ గాంధీ కార్డు ఆరోగ్యశ్రీ ఇన్నంగా నడుస్తూనే ఉంది. ఆయన అటువంటి మహానుభావుడిని తమిళనాడులో పూలమాల వేసి చంపారు. అంటే పార్టీ వాళ్ళు కూడా పార్టీ నచ్చట్లేదు. మరి వాళ్ళు మట్టే ఏం చేస్తారు? భయపడుతున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ, ఈ రాహుల్ గాంధీ అంతా భయపడుతున్నారు. ఏ టైమానికి ఏం జరుగుతుందో భయం. ఏది ఎలాగ ఉన్నా కేసీఆర్కి దండం పెట్టాలండి. దండం పెట్టాలా. 5 రూపాయలు అన్నదానం అన్నాడు ముందు. 5 రూపాయలకి అన్నం పెడుతూనే ఉన్నారు ఇంకా. అంటే ఏ పార్టీ వాడు ఏదైనా చేస్తున్నాడు అని పెట్టుకోండి, దాని గురించి కాదు. వాళ్ళ ఇంట్లో నౌకరిగా ఉండేవాడికి పెళ్లి చేశాడు. ఎవరు చేస్తాడు నౌకరికి? అది చేశాడు. ఒకప్పుడు కరెంటు కట్టు, కరెంటు లేదు అనే సమస్య లేకుండా తెలంగాణ ఏరియాకి చూపించాడు. అది చాలా గొప్ప. బాగా అప్పులు చేసిపోయింది. ఇప్పుడు వేయడానికి పైసలు మా దగ్గర. ఇప్పుడు అందరూ అప్పులే కాదు చేసేది, ఇండియా మొత్తం అప్పులోనే ఉంది.
మొన్నటిదాకా మనం మోతీ గారు రష్యా పోయాడు, అమెరికా పోయాడు, ఏదేదో ఊరు పోయాడు. నిన్న ఏదో చైనా ఏదో ఊరిలో ఆయన సబ్మిట్ పూలమాల వేశారు, ఏదేదో చాలా గొప్ప విశేషాలు చేశారు. అంటే రేవంత్ రెడ్డిగా కేసీఆర్ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మనం వాళ్ళంతా గొప్ప వాళ్ళండి. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళంతా గొప్ప వాళ్ళు, జనార్దన్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. ఏది ఎలా ఉన్నా పార్టీని నెలతొక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం గాంధీ గారు, మహాత్మా గాంధీని తలుచుకున్న వ్యక్తులే లేరు. ఆయనే లేకపోతే నేను కూడా ఇక్కడ కూర్చునేది కాదు, మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు ఎవరు పడితే ఇప్పుడు నేను కూడా రేపు ఒక పార్టీ పెట్టుకుంటా. అందరూ ఇప్పుడు ప్రతివాడు పార్టీ పెట్టుకుంటున్నాడు. ఏంది ఉపయోగం? ఏంది పార్టీ పెట్టుకుంటే గొప్పతనం ఏంది? ఆ పార్టీ వల్ల ఉపయోగం ఉండాలా, ప్రజలు నమ్మాలా, ప్రజలకు అనుకూలంగా ఉండాలా. అవన్నీ ఏమి లేకుండా నేను అది చేస్తా, ఏం చేస్తా, ఆకాశాన్ని మట్టి చేస్తా, మట్టిని ఆకాశం చేస్తా, తాడి తీస్తా, అది ఇదంటే గొప్పతనం కాదండి. పెట్టేవాడే గొప్పవాడు. ఇప్పుడు మోతీ గారిని ఒకప్పుడు ప్రజలు భయపడ్డారు, ఈడేంది ఇటు చేశాడని. ఇప్పుడు ఆయన చూసి దండం పెడుతుండు, ఇతర దేశాల్లో కూడా దండం పెడుతుండు. అంటే ఆయన ఒక పాలసీ ఇప్పుడు బాగుంది. మోతీ గారి పాలసీ చాలా బాగుంది. 5 సంవత్సరాలు ప్రజలకి అన్నదానం అన్నాడు, ఫ్రీ అన్నాడు, ఫ్రీగానే పెడుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు 3 నెలల బియ్యం ఎందుకు ఒకసారి ఇచ్చారనేది ఎవరికీ తెలియదు. జనం నాకే కాదు, తీసుకెళ్లే ప్రతి ఒక్క వ్యక్తికి తెలియదు. ఇప్పుడు ఇందిరమ్మ గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు ఫోటో వేసి రేషన్ కార్డు ఇష్యూ చేస్తామన్నారు. ఏది ఇంతవరకే లేదు. ఇది తప్పు కదండి. చేస్తానంటే ఒప్పుకో, ఎవరు అడగలేదు కదా, పెడతానంటేనే వస్తుంది. ఇప్పుడు ఇంద్రమ్మ గురించి వచ్చారు కనుక ఆ ఇంద్రమ్మ పథకం వచ్చిందో ఏదో చేస్తారో ఏమో అని ఒక ఆశతో వచ్చిన. ఇప్పుడు ఎప్పుడు ఒక 24 నుంచి వస్తున్నాయి. వీళ్ళు ఎప్పుడు ప్రజాపాలన స్టార్టింగ్ చేశారో అప్పటి నుంచి అది ఒక ఆశ.